కేసీఆర్ గారి నాయకత్వం, రైతు బాంధవుడు కేసీఆర్ గారి నాయకత్వం, రైతు బాంధవుడు కేసీఆర్ గారి నాయకత్వం, రైతులకు 500 రూపాయల బోనస్ వెంటనే, రైతులకు బోనస్ 500 రూపాయలు వెంటనే, భద్రా నాయనా, భద్రా నాయనా, భద్రా నాయనా, భద్రా నాయనా, చెట్టు మీది కొంగ, చెట్టు మీద కొంగ, చెట్టు మీది కొంగ, జై తెలంగాణ, జై తెలంగాణ, నాయకత్వం నాయకత్వం, అన్ని వడ్లకు 500 వెంటనే, రైతులకు క్వింటాల్ వడ్లకు 500 బోనస్ వెంటనే, రైతు క్వింటాల్ వడ్లకు 500 బోనస్ వెంటనే, బోనస్ ఇయ్యని సీఎం వెంటనే, బోనస్ ఇయ్యని సీఎం వెంటనే, తాతగాని సీఎం వెంటనే, తాతగాని సీఎం వెంటనే, రైతు వ్యతిరేక ప్రభుత్వం వెంటనే, రైతు వ్యతిరేక ప్రభుత్వం వెంటనే, రైతు వ్యతిరేక ప్రభుత్వం వెంటనే, తాతగాని సీఎం, తాతగాని సీఎం, తాతగాని సీఎం, జై తెలంగాణ. రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్నికలప్పుడు ఒక మాట, ఎన్నికలు అయిపోయినాక ఒక మాట మాట్లాడుతూ రైతు వ్యతిరేక ప్రభుత్వం ఎన్నికల కంటే ముందు డిసెంబర్ 9 నాడు 2 లక్షల రుణమాఫీ చేస్తానని చెప్పి రైతు బంధు పథకాన్ని, రైతు భరోసా ద్వారా ఎకరాలకు 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి, అంతేకాకుండా వరికి మద్దతు ధర, అన్ని పంటలకు మద్దతు ధర ఇస్తూ 500 బోనస్ ఇస్తామని చెప్పి ఎన్నికలప్పుడు ఇచ్చినటువంటి హామీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 6 నెలలు గడిచిన తర్వాత ఇవాళ మళ్ళీ పూటకో మాట మాట్లాడుతూ 15 ఆగస్టు నాడు 2 లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పి మళ్ళీ ఎలక్షన్లు ఉన్నాయి కనుక స్థానిక సంస్థల ఎలక్షన్ల వరకు మళ్ళీ మాయ మాటలు చెప్పి అబద్ధ మాటలు మాట్లాడి ఇవాళ ప్రజలను, రైతాంగాన్ని మోసం చేద్దామని మరొక కుట్ర రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి సందర్భంలో ఇవాళ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ పార్టీ, గౌరవ పార్టీ అధినేత తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పిలుపు మేరకు చొప్పదండి నియోజకవర్గ కేంద్రంలో ఇవాళ రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నటువంటి కాంగ్రెస్కు మరి నిరసన కార్యక్రమాన్ని ఇలా నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి నాయకులందరితో, రైతులందరితో కలిసి ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మరి కాంగ్రెస్ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ ఇలా వరికి మద్దతు ధర ఇవ్వకుండా, బోనస్ చెల్లించకుండా ఇస్తా అన్నటువంటి 500 బోనస్ను మరి సన్న వడ్లకే ఇస్తామని చెప్పి ఇలా ఎంపీ ఎలక్షన్లు అయిపోయినాక తెల్లారే ఒక మాట మార్చినటువంటి మాయా ప్రభుత్వం, ఇవాళ తప్పుడు ప్రభుత్వం, మరి అబద్ధాల ప్రభుత్వం ఇవాళ మళ్ళీ 15 ఆగస్టు నాడు 2 లక్షల రుణమాఫీ అని చెప్తా ఉంది. ఎందుకంటే మన స్థానిక సంస్థలు జూన్లో, జూలైలో పెట్టి మళ్ళీ ఇది కూడా ఆ ఎన్నికలు అయిపోగానే ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవని, నిధులు లేవని, ఇక ఏం చెయ్యలేమని చెప్పి రేవంత్ రెడ్డి పాలనలో 4,000 ఆసరా పెన్షన్ రాలే, కులం బంగారం రాలే, 2,500 పెన్షన్ రాలే, ప్రతి మహిళకు అందజేస్తాన 2,500 పెన్షన్ రాలే, ఒక్క బస్సు స్కీమ్ తప్ప అన్ని స్కీములు కూడా రేవంత్ రెడ్డి పాలనలో ఏది రాలే. ఇక మాయ మాటలు చెప్పి, అబద్ధపు మాటలు చెప్పి గద్దెనెక్కినటువంటి రేవంత్ రెడ్డి 6 నెలల మరి ఈ యొక్క పాలనలో అసమర్థ పాలన, ఇవాళ అబద్ధాల పాలన, అబద్ధాలతో అందలం ఎక్కినటువంటి రేవంత్ రెడ్డి ఇవాళ నీ మాటలు నమ్మే పరిస్థితిలో తెలంగాణ ప్రజానికం లేరు. నీకు నిజంగా చిత్తశుద్ధి ఉండే, రైతుల మీద ప్రేమ ఉంటే వెంటనే నువ్వు ఇస్తా అన్నటువంటి మరి మాట 500 బోనస్లు చెల్లించాలి, లేదంటే రైతుల పక్షాన నిలబడతాం, కొలబడతాం. మరి ఆనాడు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్రం కోసం ఎట్లయితే కొట్లాడినామో, తెలంగాణ వచ్చేదాకా కొట్లాడినామో, ఇవాళ రైతుల పక్షాన నిలబడి బోనస్ ఇచ్చేదాకా, అందరికీ రైతు బంధు ఇచ్చేదాకా
2500 పెన్షన్ ప్రతి మహిళకు అందేదాకా తులం బంగారం కళ్యాణ లక్ష్మి ద్వారా తులం బంగారం ₹1,00,000 అందే వరకు నిరంతరంగా ప్రజల పక్షాన కొట్లాడతామని చెప్పి మరి ఈ యొక్క సిగ్గులేని ఇవాళ మాట తప్పే గతి తప్పేటువంటి రేవంత్ రెడ్డికి హెచ్చరిస్తూ వెంటనే 500 బోనస్ను చెల్లించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం.